10 నిమిషాల వాక్యం వినండి. కళ్ళను ముగించుకుందాం. ఎందుకంటే వేళలు ఉన్నాయి కనుక త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. ముందుగా మన ప్రభు అయిన రక్షకుడు మనందరినీ ప్రేమించేవాడు దేవుని ప్రత్యేకమైన వందనాలు. ఆ యొక్క కూడి సంఘ బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. అందరూ మొదటి టిఫిన్ చేసి వచ్చారా? చేసారా? 3 పూట్ల తినే అబ్బో అయితే పడుకోకండి. మరి వాక్యం అందరూ పడుకుంటున్నారు, వాక్యం వింటలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ముందు వారం దేనికోసం చెప్పుకున్నాం? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు. అందరూ ఏంటి చెప్పుకున్నాం? 6 చెప్పుకున్నాం. ఇన్ని 6 గుర్తున్నాయా? గుర్తులేవు. సరే, అయితే ఈరోజు ఇంకో దేవుని ఆ ప్రార్థన కోసం ఇంకో 2 విషయాలు నేర్చుకుందాం. ఏం నేర్చుకుందామంటే, ఒక నిమిషం, కన్నీరు ప్రార్థన అంటే 1 సామ్యూయేలు 1వ అధ్యాయం 10వ వచనం. సైన్యముల బదులు యెహోవా నీ సేవకురాలైన నన్ను నాకు కలిగి ఉన్న శ్రమలను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని హల్లెలూయా. ఏమని చెప్తుందమ్మా? మగబిడ్డను దయచేసినందుకు దయచేసి ఏమని చెప్తుంది? అన్నా ప్రార్థన చేస్తుంది. ఏ ప్రార్థన? కన్నీరు, దుఃఖం తన కన్నీరుతో ప్రార్థన చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తేనే ఓపిక నశించిపోదు. హల్లెలూయా. మనకు అన్నవలే ప్రార్థన కలిగి ఉండాలి. ఆవిడ పిల్లల కోసం ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తుంది? చర్చిలో ఉండి మందిరంలోనే, దేవుని మందిరంలోనే ప్రార్థన చేస్తుంది. కానీ నిత్యం ప్రార్థన చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. వినిన తర్వాత మగబిడ్డను అన్నకు ఇచ్చాడు. ఏం చేసింది అన్నప్పుడు? మందిరంలో వదిలి వెళ్ళిపోయింది. అది ఎక్కడ ఉండదంటే 17 నుంచి చూడండి, 17వ వచనం దగ్గర నుంచి. ఆయన దయచేయునుగాక అని చెప్తున్నారంట. నీ దృష్టికి కృపణంతులు కాక నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుందంట? ఇతను చెప్తాడంట, నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళు, నీకు దేవుడు నువ్వు అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్తున్నాడు. ఎప్పుడు? మనము
ప్రార్థన చేసిన, ప్రార్థన చేయకుండా ఇది నాకు ఇచ్చే, అది నాకు ఇచ్చే, నాకు ఇది కావాలి అది కావాలంటే ఇది రాదు. ఎప్పుడో వస్తావు మందిరానికి, ఎప్పుడో అప్పుడు 10 గంటల ప్రార్థన అయితే 12 గంటలకు వస్తావు. ఎందుకని 10 గంటల నుంచి 12 గంటలకు పాటలు పాడి వాకింగ్ స్టార్ట్ చేస్తారన్నమాట. ఏం కొడతావు? అప్పుడేమో ఉపయోగం? ఈవిడేం చేసింది? మందిరం తెరవక ముందే వచ్చి కూర్చుంది, ప్రార్థన చేసింది. ఎవరి కోసం? అది బిడ్డల కోసం. మనకు అన్నీ ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, కట్టుకుని బట్టలు ఉన్నాయి, తిరగడానికి ఇల్లు ఉంది, బండి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనలో ఏం లేదంటే ప్రార్థన లేదు. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితం ముళ్ళ కచ్చవలే ఉంటుందండి. హల్లెలూయా. ఎటు వెళ్ళినా ముళ్ళకి వచ్చుకుంటాయి. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన అనే కవచాన్ని ధరించుకోవాలి. ఆ ప్రార్థన అనే కవచం నీ యొక్క జీవితంలో లేదంటే నీకు జీవితం అనేది ఉండదు. అసలు దేవునికి మనకి మూల స్తంభం ఏంటి? ప్రార్థన. మనము ఆయనతో మాట్లాడతాము అనే విషయము మనకి చెప్పేది కూడా ప్రార్థనే. మన ప్రార్థన ఎంత బాగా చేస్తే దేవునికి అంత దగ్గరగా ఉంటామంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ రోజు ప్రార్థన చేయలేనప్పుడు, నువ్వు ఏ రోజు చర్చికి రాలేనప్పుడు, నువ్వు విశ్వాసం లేనప్పుడు చర్చికి వచ్చి ఇంట్లో దేవుడు నాకు ఇచ్చేస్తారని ఇంట్లో 3 పూటలు తినేసి నిద్రపోతే దేవుడు ఏమి ఇవ్వడు. నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థన పనులు ఏంటి చర్చికి వచ్చి ప్రతిరోజు దేవుడిని అడిగితే దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ముందుగా ఏముండాలి? ప్రార్థన అనేది, ప్రార్థన అనే మూల స్తంభము ఈ యొక్క జీవితంలో ఉండాలి. అది లేనప్పుడు నీకు ఏమి లేదు, జీవితం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకా నేర్చుకుందాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. 10వ అధ్యాయం 1వ వచనం. శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకడు కైసారీలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడి హల్లెలూయా. అతను ఎంతటి వాడు? కాదు, రాజు. ఏ రాజు? ఇటలీ అనే పట్టణానికి శతాధిపతి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శతాధిపతి తన యొక్క ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నారంట. అందరూ ఇంటి పన్ను వసూలు చేసేవారు. ఎవరో అంటే మనం ఇంటికి మన ఇల్లు ఉంది, మన ఇంటికి ఇంటి పన్ను వస్తుందా? అసలు మీ ఇంటి పన్ను వచ్చిందని తెచ్చిస్తాడు కదా, అతను అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అతను తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడట. అంటే ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ దేవునితో గడుపుతున్నాడు. ఎలాగా? ప్రార్థన అనే దాంతో ఆయనకు జీవితాన్ని దేవునితో గడుపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ముందుగా ఉండాలి, ప్రార్థన ఉండాలి. తర్వాత భయభక్తులు కలిగి ఉండాలి. అంటే మనకు భయం ఉండాలి, అలాగే దేవుని పట్ల భక్తి ఉండాలి. ఆ రెండు లేనప్పుడు దేవుడి యొక్క మనవి ఆలకించాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ప్రార్థన చేస్తారు. ఎలాగా? విశ్వాసంగా ప్రార్థన చేస్తారు, కానీ ఒక డౌట్గా ప్రార్థన చేస్తారు. అంటే
దేవుడు నాకు ఇస్తాడా లేదా, నిజంగా ఇస్తాడా, అసలు ఇస్తాడా ఎవడా అని ప్రార్థన చేస్తా. అలాంటి ప్రార్థన కాదు, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. మనము దేవుడు ఉన్నదో నమ్ముతాం లేదు, కానీ దేవుడు ఉన్నాయంటే నమ్ముతారు. హల్లెలూయా, హల్లెలూయా. అలా పక్కన దేవుడు అక్కడ దేవుడు చర్చిలో, దేవుని చర్చిలో వాక్యం జరుగుతుందంట. వాక్యం చాలా బాగా చెప్తున్నారంటే ఎవరు రారు. అదే ఒక భూత బంగ్లాలోనే దెయ్యం ఉన్నదట, కెలకంటే ఆడికి వెళ్ళి చూద్దాం నిజంగా దెయ్యం ఉన్నారు. అంతేగాని దేవుడు మాట్లాడదామని శ్రద్ధ మనకు లేదు. దేవుడు ఎక్కడ ఉంటే విశ్వాసులు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు దేవుడు ఎక్కడైతే ఉండేవారో యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో, ఆయన ఎక్కడైతే ఉండేవారో ఆయన చుట్టూ ఆయన శిష్యులు ఉన్నారు. అసలు మనకి వాక్యాన్ని తెచ్చిందే శిష్యులు. ఆయన ఎలా మాట్లాడేవాడు? అగ్ని జ్వాలలో మాట్లాడేవాడు, రహస్యంగా మాట్లాడేవాడు. అసలు ఏ విధంగా మాట్లాడతాడో ఆయన మనకే తెలియదు, కానీ ఆయన ఏదో ఒక రోజు మనం విన్నప్పుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎప్పుడు? నువ్వు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన పట్ల భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడిని ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన వెళ్ళినప్పుడు నువ్వు చర్చుకోవచ్చి పడుకుంటే ఎండవు, ఇక్కడికి వచ్చి నిద్రపోతే ఎండవు. చర్చకు వచ్చింది దేనికి? దేవుడి వాక్యాన్ని, అసలు దేవుడు అంటే ఏంటో పూర్తిగా తెలుసుకోవడానికి. ఏదో వచ్చాము చూసామనేది కాదు. అనుకోవచ్చు, అందరూ అనుకోవచ్చు, అందరూ అంటారు బయట వాళ్ళు, చర్చికి వెళ్ళిపోతున్నాడు, చాలా బతికెళ్ళాలని అంటారు. వెళ్తేనే పేరు కాదు, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితంలో లేకపోతే చాలా కష్టం. నేను పొద్దున్న దేవుడు రాక వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన ఎక్కడ చేస్తావని ఎక్కడ తండ్రిస్తాడు? పాప భూలోకంలో తండ్రిస్తాడు తండ్రి. నేను అదవుతుందా? మన దేవుడు ఉన్నది ఎంత నమ్ముతామో దేవుడు ఉన్నది అనేది కూడా అంతలా నమ్మాలి. అసలు దేనికన్నా దేవుడిని కూడా మనం అర్థమవుతుందా? నా మాట అవుతుందమ్మా? అలా దేవుడిని నమ్మితే నీ మనవ ఆలకిస్తాడు. నీ మనవ ఎప్పుడు ఆలకిస్తాడు? భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థన అనే స్తంభము నీ యొక్క జీవితంలో నాటుకున్నప్పుడు నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మొన్న నేను వెళ్ళాను కదా, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను కదా. అయితే అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, నేను ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ. అన్నయ్య నేను బయటికి వెళ్ళాం, బండి వేసుకున్నాను. బయటికి వెళ్తే బయటికి వెళ్ళడం కాదు, క్లాస్లో ఉంటుండగానే ఒక సార్ వచ్చారు. సార్ వచ్చి అంటున్నారు, సమయంలో చెప్తుంటే మీరు నిజంగా దయ్యం ఉందని నమ్ముతున్నారా అని మమ్మల్ని క్వశ్చన్ అడిగారు. అప్పుడు నేను అన్నాను, అయ్యగారు దేవుడు ఉన్నదని మనం ఎంత నమ్ముతున్నామో దేవుడు ఉన్నదని కూడా అంతే కదా నమ్మాలండి అని అన్నాను. అంటేని పర్లేదు అని చెప్తున్నాం అన్నాను. ఆ తర్వాత నేను ఏమన్నానంటే, అయ్యగారు దేవుడు నమ్మొచ్చు, కానీ దేవుని కూడా నమ్మాలి కదండి, అది కూడా నిజమే కదా అంటున్నాను. ఎందుకని? దేవుడు పూర్తిగా నమ్మలేదు. ఈయన ఎవరు నమ్మలేదు? దేవుణ్ణి నిజంగా నిజమైన రక్షకుడైన ఆయన సేవించలేదు. ఎవరి వైపు సపోర్ట్ ఉన్నాడు? దెయ్యం వైపు. ఎవరి వైపు? దెయ్యం వైపు. దెయ్యం అంటావు సాతాను యొక్క దూతలు, సాతాను యొక్క సైన్యం. ఆయన యొక్క సైన్యమే దెయ్యాల కింద మాట్లాడతాయి. ఇప్పుడు మీకు అంతగా చెప్పాలంటే, ఇక్కడ మన గుడి ఉంది కదా, పెద్ద గుడి. గుడిలో చాలా గుడని ఆ గుడని చాలా గుళ్ళు ఉన్నాయి. కానీ ఆ గుళ్ళని చాలా మంది చెప్తారు, దుర్గం పూడ వేసింది, అమ్మ పూడ వేసింది అంటారు. అది అమ్మ పూడడం కాదు, సాతాను పూడం. హల్లెలూయా. మనం ఏం నమ్ముతాం అదే నమ్ముతాం. ఏం నమ్ముతాం అదే నమ్ముతాం. ఇక్కడ నమ్మం. ఎందుకని?
ఎవరు కనిపించరు. అందరూ చూడడానికి మంచిగా కనిపిస్తారు కదా, మనకి అది కనిపించదు. అదే ఆ చెత్తే నచ్చుతుంది మనకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నిజంగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, సాక్షి వింటున్నప్పుడు నువ్వు ఆ సాక్షి వలె నేను ఉండాలి తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. అంటే నేను సాక్షిగా ఉంటానని, అంటే దేవుడు ఖచ్చితంగా నీకు ఇది చేస్తాడనే నమ్మకం నీలో ఉంటే నువ్వు ఇక దేనిలోనికి వెళ్ళవు. అదవుతుందా అన్నమాట, అదవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవండి. ఫస్ట్గా మనం భయభక్తులు కలిగి ఉండాలి. ప్రార్థనని మూల స్తంభము కలిగి ఉండాలి. దేవుని దూత అతని దగ్గరికి వచ్చిందంట. కొర్నేలు అని పిలిచిందంట. ఆవిడ దర్శనం కనిపిస్తుందంట. దూత వైపు తేర చూసి, అంటే కళ్ళు విప్పి చూసి భయపడి ప్రభువా ఏంటిదని అడుగుతున్నాడంట. ఎవరితోని? దూతతోని. హల్లెలూయా, హల్లెలూయా. ఏమొచ్చింది ఆయన దగ్గరికి? దేవదూత వచ్చింది. వచ్చి కొర్నేలు అని ఆయన పిలిస్తే ఆయన తన కళ్ళు విప్పి చూసి భయపడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? కాదు, ఎందుకు ప్రభు అనుకుంటాం? చదవండి. ప్రభువా ఏమి అని అడిగాను. ధర్మ కార్యములను సీయోనును పంపించు అని అంటున్నాడంట. ఎవరితోని? సీమోను. ఎవరు పంపించమన్నాడు? సీమోని పంపించమన్నారు. ఎవరు చెప్తున్నారు అన్నమాట? దేవుని దేవదూత చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత కనిపించింది ఆయనకి? భయభక్తులతో ప్రార్థన చేస్తున్నాడట. ఆ ప్రార్థన దేవుడు దేవదూత వచ్చి స్వరం విన్న తర్వాత నీవు నీ ప్రార్థన దేవుడు విన్నాడు అని దేవదూత వచ్చి చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చీకటాన్ని సరే నేడు కనిపిస్తేనే భయపడిపోతాం. అటువంటిది ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు? బహు భయపడ్డాడట. అంటే దేవా ఏంటిది అని అడుగుతాడట తండ్రిని. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవదూత చెప్తుంది కదా, సీయోను అని వారి పేరు కదా. చదవండి. సీమోనును పిలిచాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడ దిగాడంట? సీయోను అనే ప్రాంతంలో సీమోను అనే చర్మకారుని ఇంట అక్కడ దిగి ఉన్నాడని చెప్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతలా ప్రార్థన చేసి ఉంటే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే ఎంతో కన్నీరు విడిచి భయభక్తులు కలిగి విశ్వాసం కలిగిన ప్రార్థన విన్నాడు కాబట్టి తను ప్రార్థన దేవదూతను చూసే అంత శక్తిని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఈ పాట కదా, కాదు సీయోనులో పాదాలు తుడిచింది కన్నీళ్లతో. సారీ, నాకు ఆ పాట సరి గుర్తులేదు, ఏమనుకోకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము ఒక్క నిమిషం, మనము ముందుగా భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత బహుధైర్యం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనకు ప్రార్థన చేసే
శక్తిని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం అలా కలిగి ఉంటామో మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంటాడు. ఈ పాట ఉంటుంది కదా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందంట? ప్రార్థన వలనే పయనము, ప్రార్థన లేనిదే పరాజయము. అంటే ప్రార్థనతోనే ప్రయాణం చేయాలి. ప్రార్థన లేకపోతే విజయం అనేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట ఒక ఆయన ఈ పాట రాశారు. అయితే అతను ఈ యొక్క ప్రార్థన ఎంతలా చేస్తుంటే పాటను కన్నీళ్లతో రాస్తుంటాడు ఈ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము విశ్వాసం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, బహుధైర్యం కలిగి ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసే శక్తి మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకా చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. మన యొక్క జీవితానికి కూడా కారణం ప్రార్థన. 1వ అధ్యాయం 3వ వచనం. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినదంట. హల్లెలూయా. అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి 9వ వచనం చదవండి. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహాయమును గూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించిన యెడల రప్పించదనని